కనకదారకు స్వాగతం. ఇక్కడ చూడండి, తెల్ల జిల్లేడు చెట్టు. జిల్లేడులో మనకి 3 రకాలుగా కనిపిస్తుంది. పచ్చ జిల్లేడు, తెల్ల జిల్లేడు, నల్ల జిల్లేడు. అయితే తెల్ల జిల్లేడు చూడండి, ఫ్లవర్స్ ఇలా వస్తాయి, ఆకులు కూడా తెల్లగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ నల్ల జిల్లేడు వేరేలాగా ఉంటుంది. ఈ ఆకులు ఎక్కడైనా కాళ్ళ నొప్పులున్నా, చేతుల నొప్పులున్నా కాపి పెడితే చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా వినాయకుడికి తెల్ల జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఆకులు, పువ్వులు వినాయకుడికి మనం సమర్పించుకోవచ్చు. మా ఇంటి దగ్గరే ఉంది. ఇంట్లో ఎవరు తెల్ల జిల్లేడు అయినా సరే, నల్ల జిల్లేడు ఏ జిల్లేడు చెట్టును పెంచుకోరు, బయట పెంచుకుంటారు. రోడ్ మీద కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎక్కడన్నా ఇలా తెల్ల జిల్లేడు కనిపిస్తే పువ్వులు తీసుకొచ్చి వినాయకుడికి పెట్టండి, చాలా చాలా మంచిది అని చెప్తుంటారు. ముఖ్యంగా సంకష్టహర చతుర్థికి అయితే ఖచ్చితంగా వెళ్ళి మరీ తెచ్చి తెల్ల జిల్లేడు పువ్వులు పెట్టి స్వామివారిని మనం ప్రార్థిస్తే ఏదనుకుంటే అది జరుగుతూ ఉంటుందంట. నేను రోజు మా ఇంటి దగ్గరే ఉంది కాబట్టి రోజు 2 పువ్వులు తీసుకెళ్ళి పూజలో పెడతాను. ఈరోజు తెంపుకుందాం అని వస్తే మీరు అందరూ గుర్తొచ్చారు, అందుకే చిన్న షార్ట్. చూస్తూ ఉండండి కనకదార, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను నేను. కనకదారాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.